తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో భాగంగా చాలా వాగ్దానాలు చేశారు. అందులో ముఖ్యంగా ఉచితంగా ఇసుక ఇస్తా అని చెప్పి కూడా మరి వాగ్దానం చేయడం జరిగింది మేనిఫెస్టోలో. చాలా మంది అందరూ కూడా అనుకున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మనందరూ కూడా ఉచితంగా ఇసుక వస్తుందని చెప్పి చాలా మంది ఆనందపడ్డారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 8వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక ఇస్తున్నామని చెప్పి ఉచితంగా అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు మా నర్సీపట్నం సంబంధించి స్టాక్ పాయింట్ చాలా మంది వెళ్ళారు, రైతులందరూ కూడా ఇసుక కొనాలని చెప్పి. అయితే అక్కడ ఉన్న బోర్డు చూస్తే ఒకసారి అక్కడ ఉన్న బోర్డు ఒకటి ఉంది, ఒక బోర్డు పెట్టారు. అక్కడ ఏమున్నారంటే అక్కడ నూతన ఉచిత ఇసుక విధానము 2024 అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత చూస్తే అలా కిందకి చూస్తే నర్సీపట్నం గబ్బాడికి సంబంధించి ఇసుక డిపో దగ్గర ఏముందంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇస్తామని చెప్పి అన్నారు. కింద చూస్తే డిపో వద్ద ఇసుక టన్నుకు 1225 రూపాయలు అన్నారు. మాకు అర్థం కావట్లేదు. ఉచితంగా ఇసుక అని చెప్పి ఒక 4 నెలల నుంచి కూడా ఎన్నికల ప్రచారంలో చేస్తున్న సందర్భంగా ఈ రోజు రైతులందరూ కూడా ఉచితంగా ఇసుక ఇస్తారని చెప్పంటే ఇక్కడ రేట్ పెట్టారు 1225 రూపాయలు ఒక టన్నుకి. అంటే ఒక లారీ ఒక ట్రాక్టర్ తీసుకుంటే 5 టన్నులకు సుమారుగా తీసుకుంటే మరి అక్కడ అది కాకుండా అర్థంగా ట్రాన్స్పోర్ట్ కాకుండానే టన్నుకి 1225 రూపాయలు. నేనేమన్నానంటే ఉచితంగా ఇక్కడ నూతన ఉచిత ఇసుక అన్నారు కనుక ఉచితంగా బ్యానర్ పెట్టినప్పుడు ఇక్కడ 1225 రూపాయలు ఎందుకు పెట్టాలి అని అడుగుతున్నా. అంటే ఉచితంగా ఇసుక ఇచ్చినప్పుడు ఇది తీయద్దు.